చిన్నప్పుడు మనందరి స్కూల్ బ్యాగ్ లో నటరాజ్ పెన్సిల్ ఉండేది. ఈ పెన్సిల్ వెనుక ఉన్న కథ తెలుసా? నటరాజ్ పెన్సిల్ ను హిందుస్థాన్ పెన్సిల్స్ అనే ఇండియన్ కంపెనీ 1958 సంవత్సరంలో తయారు చేసింది. బీజే సంఘ్వి, రామ్నాథ్ మెహ్రా, మనుకాని స్టూడెంట్స్ కి తక్కువ ధరలో అందించేందుకు పెన్సిల్ ను హిందుస్థాన్ పెన్సిల్ కంపెనీ అప్సరా వంటి బ్రాండ్లను కూడా తయారు చేసింది. ఈ పెన్సిల్స్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా. దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ మొదట ఏబిసిడి ఈ పెన్సిల్ తోనే రాశాం. నటరాజ్ బ్రాండ్ అనేది శివుని నటరాజ రూపం నుండి సృష్టి సంహారాలు చేయగల కళాకారుడిగా అనే సంకేతంతో ఈ బ్రాండ్ పేరు వచ్చింది. ఒక రోజుకు లక్షల పెన్సిళ్లు తయారవుతాయి. ఆర్టిస్టులు వాడే పెన్సిల్ గా, అలాగే స్కూల్ గ్రేడ్ ఎగ్జామ్స్ కి, డ్రాయింగ్ కి ఈ పెన్సిల్ చాలా గుర్తింపు పొందింది. అప్సరా ప్రీమియం స్మూత్ రైటింగ్ కోసం, నటరాజ్ క్లాసిక్ ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం. నటరాజ్ పెన్సిల్ కంటే అప్సరా పెన్సిల్స్ మార్కెట్ లో ఎక్కువ దొరుకుతున్నాయి. ఎందుకంటే కొన్ని నగరాల్లో స్మూత్ డార్క్ రైటింగ్ కోసం అప్సరా పెన్సిల్ ను వాడతారు. రిటైలర్ షాప్ లో ఏవి ఎక్కువ అమ్ముడవుతాయో అవి ఎక్కువ స్టాక్ పెడతారు. అందుకే అవి ఎక్కువగా కనిపిస్తాయి. కంపెనీ ఒకటే, డిమాండ్ ఏది ఎక్కువ ఉంటుందో అదే పెన్సిల్స్ ఎక్కువ దొరుకుతాయి.